పుష్ప సినిమాల పోలీసులకు అగబడకుండా హీరో ఎర్రచందనాన్ని ఏమన్నా మోసుకోపోతాడా? షెక్కింగ్ వస్తురని ఎరికైన నిమిషాలలోనే మాయం చేస్తాడు. ఆఫీసర్లు వచ్చి చూసే వరకు ఏముండదు. ఇక చెక్ పోస్ట్ల కాడ సుత చిన్న కథ ఉండదు. సినిమాలంటే కుదిరింది కానీ నిజంగా కథలు పడితే నడుస్తుందా? ఒకనాడు కాకుండా ఒకనాడైనా పక్క దొరకాల్సిందే. ఇంతకు ఏం మోస్తుంటే పట్టేసిండ్రో చెప్పరాదు అంటురా చూడుర్రిగా. మనోళ్ళు పుష్పరాజుకు తాతలు. ఖమ్మం జిల్లా నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ కు సీమచింత పేరుతోటి సండ్ర కట్టే సప్లై చేస్తాండ్రు. మరి చెక్ పోస్టులు అన్ని దాటుకుంటూ పోయి ఇక అన్లోడ్ చేసుడే అనంగా పట్టేసిర్రు మధ్యప్రదేశ్ ఆఫీసర్లు. కాగితాలన్నీ మర్రేస్తే మన చింతకానిలో ఓ రైతు పొలంలో చెట్లు నరుక్కొని పోతున్నట్టు దానికి ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టు ఉందట. నియంగానే ఇచ్చిర్రా అని ఇక్కడ ఆఫీసర్లకు ఫోన్ కొడితే వీళ్ళు పోయి చూసే వరకు ఏమున్నదంటే అక్కడ సండ్ర కర్ర లేదు, అక్కడ సీమచింత లేదు, అక్కడ ప్రొసాప్సిస్ జూలిఫ్లోరా లేదు. కాబట్టి అక్కడ ఫెల్లింగ్ ఏం కాలేదు. కానీ ఫెల్లింగ్ వేరే జిల్లాలో అయింది. ఇక్కడ నుంచి కేవలం వాళ్ళు ఫేక్ ఎన్ఓసి మాత్రమే. అగనట ఈ ఏరియాలగా చెట్లు లేకున్నా ఉన్నట్టు కొట్టేదానికి పర్మిషన్ తీసుకున్నట్టు దొంగ కాగితాలు పుట్టించిర్రు ముద్దుగా. ఈ కట్టెల తోడకలు పొడి చేసి పాన్లలకు కట్టెలు పరంపరం చేసి కాస్త తయారు చేస్తారట. అయితే ఈ చెట్లు పెంచొద్దనే రూల్ ఉంది. కానీ ఏరే రాష్ట్రాల్లో పట్టుకుంటే మాలంతా తెలంగాణ రాష్ట్రం చింతకానికి వచ్చిందని కాగితాల మీద ఉండేటరకు వాళ్ళు మనోళ్లకు ఫోన్లు చేస్తే భాగోతం బయటపడ్డది. వెనకాల ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్ల చేతులు కలిస్తే ఒకళ్ళు సస్పెండ్ చేసిండ్రు, ఇంకోళ్ళ మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఇంట్లో ఓ మోతవర్ది విజయవాడ, ఇంకోలది సూర్యాపేట. కానీ బండి బయటి రాష్ట్రానికి కేసు ఎంక్వైరీకి అటే అవుతుంది. గమ్మత్ ఏంటంటే అసలు ఈ చెట్లు ఏడ నరికిర్రు, ఏడ లోడ్ చేసిర్రు అనేది అయితే ఇంకా కూడా తెలుస్తలేదట. సో ఇక్కడ 3 టీమ్స్ నడుస్తుంది. సో కర్రా సప్లయర్ కి ఇది తెలుసు లారీ ఎవరు పెట్టారు, లారీ సప్లయర్ కి ఇది తెలుసు ఎక్కడ నుంచి ఇది కర్రా వచ్చింది, కానీ అందరికి ఇది తెలియదు. మొత్తానికి రాష్ట్రాలకు రాష్ట్రాలే దాటిపోయి పుష్పను మించిన సినిమా చూపెట్టిర్రు పో.